ప్రజెంట్ మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న 1152 వెస్ట్ ఫేసింగ్ డెమో ఫ్లాట్ని చూస్తున్నామండి. ఇది వచ్చేసేసి మనకు కారిడార్ కూడా చూడొచ్చు, 7 ఫీట్ కారిడార్ మనకి ఇవ్వడం జరిగింది. అలాగే దీని ఆపోజిట్ కనుక తీసుకుంటే మనకు 1800 SFT ఈస్ట్ ఫేసింగ్ 3 BHK ఇచ్చారు. ఒక్కసారి మనం లోపలికి వెళ్దాము, ఇది ఎలా ఉందో చూద్దాం. మనకి ఇక్కడ స్టార్టింగే చూసుకుంటే కనుక మెయిన్ ఎంట్రన్స్ డోర్ అండి, ఇది మంచి టేక్వుడ్ డోర్ ఇవ్వడం జరిగింది చూడొచ్చు. అలాగే మనం కనుక సోఫా సెట్స్ ఇవన్నీ కూడా ప్లానింగ్ వచ్చేస్తే ఈ విధంగా మనకు సోఫా సెట్స్ అనేవి మనం అరేంజ్మెంట్ చేసుకోవచ్చు అండి చూడొచ్చు మనకు. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఇదంతా కూడా టీవీ యూనిట్ ఏరియా అండి, ఇది లివింగ్ ఏరియా. ఇక్కడ మంచి టైల్స్ మనకు ఇవ్వడం జరిగింది చూడొచ్చు, మంచి టైల్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ టీవీ యూనిట్ కూడా ఎలా వస్తుందనేసి మనకు మంచి మనకి ఇవ్వడం జరిగింది చూడొచ్చు అండి. ఇదంతా కూడా మనకి ఇక్కడ డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి ఇలా సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకు మంచి పెయింట్ విషయానికి వస్తే కూడా మంచి డిజైన్, వాల్ డిజైన్స్ కూడా చాలా మంచి డిజైన్స్ ఇచ్చారండి చూడొచ్చు ఇది. అలాగే ఇక్కడ తీసుకున్నట్లయితే కనుక ఇదంతా కూడా డైనింగ్ ఏరియా అండి, ఇక్కడ డైనింగ్ ఏరియా ఇదంతా కూడా మనకి ఇక్కడ డైనింగ్ సెటప్ అనేది మనకి ఇక్కడ ఇచ్చారు డైనింగ్ ఏరియాలో ఇదంతా. అలాగే ఇక్కడ తీసుకుంటే కనుక మనకు వాష్ బేసిన్ వచ్చిందండి, వాష్ బేసిన్ ఏరియా ఇదంతా. అలాగే ఇక్కడ నుంచి మనకి ఇక్కడ ఫ్రిడ్జ్ ఏరియా, ఇదంతా కూడా మనకు ఫ్రిడ్జ్ ఏరియా ఇది వస్తుందండి. అలాగే మన దేవుడు రూమ్ అంటున్నాం కాబట్టి ఇక్కడ దేవుడి సెల్ఫ్ అనేది మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ మంచి మనకు విండో, వెంటిలేషన్ పర్పస్లో మంచి విండో కూడా ఇచ్చారండి. అలాగే ఇక్కడ తీసుకుంటే కనుక మనకి కిచెన్ రూమ్ అండి, ఇది కిచెన్ కూడా స్పేషియస్గా ఉందండి కిచెన్ ఏరియా. మనకు టైల్స్ కూడా ఎంత మంచి టైల్స్, ఇక్కడ దాకా మనకు టైల్స్ ఇచ్చారండి, టైల్స్ ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ మనకు విండో వచ్చింది. అలాగే ఇక్కడ వాష్ బేసిన్ ఉంది మనకు. ఇక్కడ తీసుకుంటే కనుక మంచి గ్రనైట్, బ్లాక్ గ్రనైట్ మనకు కిచెన్ ప్లాట్ఫామ్గా ఇవ్వడం జరిగింది చూడొచ్చు. అలాగే మనకు ఇక్కడ కిచెన్లో కనుక తీసుకుంటే మన కబోర్డ్స్ వర్క్ కూడా చాలా మంచి కబోర్డ్స్ వర్క్ ఇవ్వడం జరిగింది చూడొచ్చు. అలాగే ఇక్కడ తీసుకుంటే కనుక మనకి ఇది వాష్ ఏరియా అండి, వాష్ ఏరియా కూడా మంచి స్పేసియస్గా ఉంది వాష్ ఏరియా చూడొచ్చండి. అలాగే ఇక్కడ మన కబోర్డ్స్ వర్క్ తీసుకుంటే కూడా అప్ టు ఇక్కడ దాకా కూడా మన కబోర్డ్ వర్క్స్ మనం చూసుకోవచ్చు, చాలా స్పేస్ ఉందండి. అండ్ ఇక్కడ నుంచి మనం వస్తే కనుక ఇక్కడ మనకు కామన్ వాష్రూమ్ అండి, కామన్ వాష్రూమ్లో కూడా మనకు టైల్స్ పై వరకు టైల్స్ ఇవ్వడం జరిగిందండి మనం చూసుకోవచ్చు. అది కూడా స్పేషియస్గా ఉందండి, వాష్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. అలాగే ఇక్కడ నుంచి ఇట్లా తీసుకుంటే కనుక ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో ఇక్కడ మనకు స్టార్టింగ్లోనే అటాచ్డ్ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అండి. ఆ టైల్స్ పైన దాకా మనకు కూడా టైల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది చూడొచ్చు. మంచి గోల్డ్ స్ట్రిప్ కూడా ఇవ్వడం జరిగిందండి. అలాగే వుడ్ వర్క్ చేయించుకుంటే కనుక మనకి ఇట్లాంటి వుడ్ వర్క్ మనకు వస్తుందండి. అలాగే ఇక్కడ మనకు సెల్ఫ్ కూడా చూసుకోవచ్చు, విండో. అలాగే డిజైన్స్ కూడా మనకు మంచి డిజైన్స్, ఆ బెడ్రూమ్కు ఎట్లాంటి పెయింట్ అయితే మనకు సెట్ అవుతుందో అలా మంచి పెయింట్ ఇవ్వడం జరిగిందండి. అలాగే మనకు కింగ్ సైజ్ బెడ్ కూడా మనకు వస్తుందండి చూడొచ్చు. మనకి ఇక్కడ కబోర్డ్ వర్క్ కూడా చూస్తే మనకు సెల్ఫ్లు ఇచ్చారండి, అంటే తక్కువ ఖర్చులో మనకు కబోర్డ్ వర్క్ అయ్యే విధంగా మనకు సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే సజ్జా కూడా ఇవ్వడం జరుగుతుందండి. చాలా మంచి వుడ్ వర్క్ మనం చేయించుకునే విధంగా తక్కువ ఖర్చులో అయ్యే విధంగా ఉందండి ఇదంతా కూడా చూడొచ్చు. అండ్ అలాగే మనకి ఇక్కడ నుంచి తీసుకుంటే కనుక మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి, ఇది చిల్డ్రన్స్ బెడ్రూము. ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ అండి, ఇది ఎంట్రన్స్ నుంచి ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా మనం చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ కూడా మనకు సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది, సజ్జా సెల్ఫ్లు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగిందండి చూడొచ్చు. అక్కడ మనకు విండోస్ ఉన్నదండి, విండోస్ కూడా మంచి మెస్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. అలాగే చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మంచి స్పేసియస్గా ఉందండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూడొచ్చు మనము. అలాగే ఇది బాల్కనీ అండి, చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మంచి బాల్కనీ ఇవ్వడం జరిగిందండి, పెద్ద బాల్కనీ మనం చూడొచ్చు. ఇది 1.5 ఎకర్లో ఉన్న ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ అండి. ఇందులో మొత్తం 95 ఫ్లాట్స్ ఉన్నాయి, ఫ్లోర్కి 19 ఫ్లాట్స్ వస్తాయి. ఈస్ట్ వెస్ట్ నార్త్ ఫేసింగ్లో ఉన్నాయి ఫ్లాట్స్ అన్నీ కూడా. మనకు 1152 నుంచి తీసుకుంటే కనుక 1152, 1250, 1800 వరకు SFT వరకు కూడా మనకు ఫ్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయండి. అది ఈస్ట్ నార్త్ వెస్ట్ ఫ్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయి. దీంట్లో ఎమ్యూనిటీస్ కనుక తీసుకుంటే చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, సోలార్ ఫెన్సింగు, CCTV కెమెరాసు అండ్ కార్ పార్కింగ్, ప్లస్ మనకు క్లబ్ హౌజు, ప్లస్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ప్లస్ జిమ్ ఏరియా, ఇవన్నీ కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఈ అపార్ట్మెంట్కి దగ్గరలో కనుక తీసుకుంటే ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయండి, JRS, నియోకు, స్కంద అండ్ అలాగే మల్లారెడ్డి, ప్లస్ మనకు బాసిల్వుడ్ ఇంటర్నేషనల్ స్కూల్స్, ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ స్కూల్స్ దగ్గరగా ఉన్నాయి. అలాగే షాపింగ్ మాల్స్ కూడా దగ్గరగా ఉన్నాయండి.
అదే 5 to 10 మినిట్స్ డిస్టెన్స్లో హాస్పిటల్స్, షాపింగ్ మాల్స్, ఎంజీఆర్ మాల్ ఇలాంటివన్నీ కూడా మనకు డీమార్ట్ కనుక తీసుకుంటే అన్నీ కూడా కవర్ అవుతున్నాయండి. 5 to 10 మినిట్స్ డ్రైవ్లో ఉన్నాయి ఇవన్నీ కూడా. మనకు ఉప్పల్ మెట్రో కనుక తీసుకుంటే 15 మినిట్స్ డ్రైవ్లో ఉంటుంది. అలాగే హైదరాబాద్ వరంగల్ హైవే కనుక తీసుకుంటే 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అలాగే పోచారం ఇన్ఫోసిస్ క్యాంపస్ తీసుకుంటే 8 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. నెహ్రూ హోరా ఔటర్ రింగ్ రోడ్ కనుక తీసుకుంటే మనకు 5 మినిట్స్ డ్రైవ్లో ఉంటుంది. మిగిలిన వివరాలకు స్క్రీన్ మీద కనబడుతున్న నంబర్కి కాల్ చేయండి. ఈ ఫ్లాట్స్ని మీ సొంతం చేసుకోండి.